అనుడవు మహోన్నతుడవు. ఆరాధన ఆరాధన నీకే నా దేవా. స్తుతి స్తోత్రం స్తుతి స్తోత్రం నీకే నా ప్రభువా. ఆరాధన స్తుతి స్తోత్రం స్తుతి స్తోత్రం నా ప్రభువా. సత్య స్వరూపి ఆత్మస్వరూపి స్తుతి పాత్రుడా స్తోత్రార్హుడా. సత్య స్వరూపి ఆత్మస్వరూపి స్తుతి పాత్రుడా స్తోత్రార్హుడా. ఆదాం పాపమును తొలగించుటకు కడపటి ఆదాముగా నీవే వచ్చితివే. ఆదాం పాపమును తొలగించుటకు కడపటి ఆదాముగా నీవే వచ్చితివే. నీ రక్తముతో సంధి చేసితివే. నీ రక్తముతో మృత్యుంజయుడవు మహనీయుడవు. మృత్యుంజయుడవు మహనీయుడవు. ఆరాధన స్తుతి స్తోత్రం స్తుతి స్తోత్రం నీకే నా ప్రభువా. ఆరాధన ఆరాధన నీకే నా దేవా. స్తుతి స్తోత్రం స్తుతి స్తోత్రం నీకే నా ప్రభువా. సత్య స్వరూపి ఆత్మస్వరూపి స్తుతి పాత్రుడా స్తోత్రార్హుడా. సత్య స్వరూపి ఆత్మస్వరూపి స్తుతి పాత్రుడా స్తోత్రార్హుడా. నీకు నాకు మధ్య పాప శాపగోడ పడగొట్టివే. ఐక్యమైతివే. నీకు మాకు మధ్య పాప శాపగోడ పడగొట్టివే. ఐక్యమైతివే. నిధి రూపమైన కొట్టి తొలగించితివే. మేకులతో కొట్టి తొలగించితివే. ఆరాధన ఆరాధన నీకే నా దేవా. స్తుతి స్తోత్రం స్తుతి స్తోత్రం నీకే నా ప్రభువా. ఆరాధన ఆరాధన నీకే నా దేవా. స్తుతి స్తోత్రం స్తుతి స్తోత్రం నీకే నా ప్రభువా. సత్య స్వరూపి ఆత్మస్వరూపి స్తుతి పాత్రుడా స్తోత్రార్హుడా. సత్య స్వరూపి ఆత్మస్వరూపి స్తుతి పాత్రుడా స్తోత్రార్హుడా. ఆరాధన ఆరాధన నీకే నా దేవా. స్తుతి స్తోత్రం స్తుతి స్తోత్రం నీకే నా ప్రభువా. ఆరాధన ఆరాధన నీకే నా దేవా. స్తుతి స్తోత్రం స్తుతి స్తోత్రం నీకే నా ప్రభువా. ఆరాధన ఆరాధన నీకే నా దేవా. స్తుతి స్తోత్రం స్తుతి స్తోత్రం నీకే నా ప్రభువా. ఆరాధన ఆరాధన నీకే నా దేవా. స్తుతి స్తోత్రం స్తుతి స్తోత్రం నీకే నా ప్రభువా. ఆరాధన ఆరాధన నీకే నా దేవా. స్తుతి స్తోత్రం స్తుతి స్తోత్రం నీకే నా ప్రభువా. ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి సత్యస్వరూపి ఆత్మస్వరూపి స్తుతి పాత్రుడా స్తోత్రార్హుడా. సత్యస్వరూపి స్తుతి పాత్రుడా స్తోత్రార్హుడా. ఆరాధన ఆరాధన నీకే నా దేవా. స్తుతి స్తోత్రం స్తుతి స్తోత్రం నీకే నా ప్రభువా. ఆరాధన
నీకే నా దేవా స్తుతి స్తోత్రం స్తుతి స్తోత్రం నీకే నీకే నా ప్రభువా ఆరాధన ఆరాధన నీకే నా దేవా స్తుతి స్తోత్రం నీకే నా ప్రభువా ఆరాధన నీకే నా దేవా స్తుతి స్తోత్రం స్తోత్రం నీకే నా ప్రభువా ఆరాధన ఆరాధన నీకే నా దేవా స్తుతి స్తోత్రం నీకే నా ప్రభువా ఆరాధన ఆరాధన నీకే నా దేవా స్తుతి స్తోత్రం స్తోత్రం నీకే నా ప్రభువా ఆరాధన ఆరాధన నీకే నా దేవా హల్లెలూయా ఆరాధన నీకే నా దేవా స్తుతి స్తోత్రం I glorify the name fill our mighty Holy Spirit glory. Hallelujah, 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 hallelujah. స్తోత్రం 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 మహాగణుడ మహోన్నతుడానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. నీ సన్నిధానంలో ఈ 70 రోజుల ఉపవాస గొలుసు ప్రార్థనలో ప్రభా తొలి దినము ప్రభా ఈ రీతిగా నీ నామాన్ని మహిమపరచడానికి ఇస్తున్న అవకాశం బట్టి నీకు స్తోత్రాలు. నీ అభిషేకం ఆశీర్వాదం దీవెన దయచేయండి. వెతపడుతున్న మాటలు ఒక్కొక్కరి జీవితాల్లో ఫలింపజేసి నీ సాక్షార్థమైన నిలబెట్టుకోమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. ఆరాధన ఆరాధన నీకే నా దేవా స్తుతి స్తోత్రం నీకే నా ప్రభువా ఆరాధన ఆరాధన నీకే నా దేవా స్తుతి స్తోత్రం నీకే నా ప్రభువా ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన. హల్లెలూయా 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 హల్లెలూయా. ఆరాధన 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 స్తుతి ఆరాధన 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 స్తుతి ఆరాధన. హల్లెలూయా. స్తోత్రం పరిశుద్ధాత్మ దేవా, స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దయచేసి అందరూ కూర్చోండి. హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం. చప్పట్లు కూడా దేవుని నామమున పొరుద్దాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. దేవుడు ఏర్పాటు చేసినటువంటి మాటలు ఒకసారి చూద్దాం. దేవుని యొక్క వాక్యం నుంచి గల్తీలు రాసిన పత్రిక 6వ అధ్యాయము, గల్తీలు రాసిన పత్రిక 6వ అధ్యాయము 7వ వచనం నుంచి చదువుదాం. చూడండి ఒకసారి. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. మనుష్యుడు ఏమి విత్తెనో ఆ పంటనే కోయును. ఎలాగనగా తన శరీరేచ్ఛను బట్టి విత్తువాడు తన శరీరము నుండి క్షయమును పంట కోయును, ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్యజీవమును పంట కోయును. హల్లెలూయా హల్లెలూయా. చెప్పాలందరూ కూడా హల్లెలూయా. దేవుని సన్నిధానంలో ఆయన వాక్యం, ఆయన యొక్క సన్నిధి, ప్రభావం, ఇవన్నీ మనం చూస్తున్నటువంటి
సందర్భాలను బట్టి ఆలోచన చేసుకుంటే దేవుని వాక్యంలో చెప్పబడినటువంటి ఆ యొక్క లేఖనానుసారంగా ఈ ఉదయకాల సమయంలో విత్తపెడుతున్న విత్తనాలు అనేటువంటి ఆ యొక్క మాట దేవుడు పదే జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకొరకు ఈ మాటలు మరి మనం ఈ సమయంలో ధ్యానం చేస్తూ ఉన్నాం. దేవుని యొక్క వాక్యంలో ఉంచుకున్న మాటలు చదువుదాం. ఆదికాండము 26వ అధ్యాయము 12వ వచనం నుంచి చదువుదాం. ఇస్సాకు ఆ దేశమందున్న వాడై విత్తనం వేసి ఆ సంవత్సరము నూరంతలు ఫలం పొందెను. యెహోవా అతనిని ఆశీర్వదించెను గనుక ఆ మనుషుడు గొప్పవాడైను. అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందుచు వచ్చెను. అతనికి గొర్రెల ఆస్తియు గొడ్ల ఆస్తియు దాసులు గొప్ప సమూహము కలిగినందున ఫిలిష్తీయులు హల్లెలూయా హల్లెలూయా. మరి ఇస్సాకు ఆ దేశమందున్న వాడై విత్తనం వేసి అభివృద్ధి చెందడట. ఫలితం ఏంటంటే గొర్రెలు గుడ్లు దాసదాసులు తనకి మరి ఒక గొప్ప స్వాస్థ్యంగా గొప్ప ప్రతిఫలముగా అక్కడ మనకు కనిపిస్తూ ఉన్నది. అది కూడా ఆ యొక్క అభివృద్ధి క్రమక్రమముగా వృద్ధి అవుతున్న ఆ యొక్క సందర్భం అక్కడ కనిపిస్తూ ఉంది. అంటే ఇతడు మరి ఏ పరిస్థితుల్లో ఈ యొక్క విత్తనాలు వేశాడు అని అంటే అబ్రహాము ఉన్నటువంటి అబ్రహాము కాలంలో వచ్చిన కరువు గాక ఇస్సాకు కాలంలో కూడా కరువు వచ్చింది. ఆ కరువు దేని నిమిత్తం వచ్చిందో రాయబడలేదు, కానీ మరి ఇస్సాకు ఫిలిష్తీయుల దేశమైన ఆ గెరారు దేశంలో ఆ దేశమందున్న వాడై విత్తనము విత్తి దేవుని సన్నిధానంలో పంట కొరకు ఎదురు చూశాడు. ఎందుకు అని అంటే అబ్రహాము నాకు ప్రత్యక్షమైన దేవుడు ఇస్సాకునకు ప్రత్యక్షమై నీ తండ్రి గతంలో ఇలాంటి కరువు వస్తే ఐగుప్తు దేశానికి వెళ్ళాడు, కానీ నువ్వు అలాగా వెళ్ళొద్దు, నేను మరి చూపించే దేశంలో నువ్వు ఇక్కడే ఉండు అని దేవుడు అతనికి ఆజ్ఞాపించాడు. హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి దేవుడు చెప్పినట్టుగా మరి అక్కడ కరువు ఉంది. వాస్తవంగా కరువు ఉన్న చోటన మరి నాడు యాత్రికులు నివాసం చేసేవారు కాదు, కరువు ఉన్న స్థలాల్లో నివాసం. కానీ దేవుడు అక్కడ చెప్పాడు కాబట్టి దాన్ని ప్రకారంగా అతడు అక్కడ నివాసం ఉన్నట్లుగా అక్కడ వాక్యంలో మనం తెలియపరుస్తుంది. ఆ దేశం అందున్న వాడై అతడు విత్తనం వేసినట్లుగా మనకి ఇక్కడ వాక్యంలో కనిపిస్తూ ఉంది. అయితే కరువు కదా, మరి ఆ కరువులో విత్తనాలు ఎలా ఫలిస్తాయి? కరువులు 2 రకాలుగా రావడానికి అవకాశం ఉంది. ఒకటి అతివృష్టి, 2 అనావృష్టి. విత్తనం వేయగలిగినటువంటి కెపాసిటీ ఆ యొక్క భూమికి ఉన్నది అని అంటే ఇంచుమించు అది వర్షం లేకుండా వచ్చేటువంటి దాన్ని బట్టి వచ్చినటువంటి కరువు వంటిది కావచ్చు. అయినప్పటికీ కూడా ఇస్సాకు విశ్వాసంతో ఆ ప్రాంతంలో విత్తనాలు వేయడం జరిగింది. హల్లెలూయా. విత్తనం వేసినప్పుడు ఆశ్చర్యకరంగా ఆ సంవత్సరం 100 పంట అతని పొలము పండినట్లుగా ఇక్కడ వాక్యంలో చెప్పబడతా ఉంది. హల్లెలూయా హల్లెలూయా. ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి, దేవుని సన్నిధానంలో దేవుడు చెప్పినటువంటి కొలమానం ప్రకారంగా దేవుడు వెళ్ళమన్నటువంటి ఆ యొక్క మార్గంలో మనం వెళ్తే అవి కరువు కలిగిన పరిస్థితులైనా అననుకూల పరిస్థితులైనా అసందర్భమైన దేవుడు ఏదో ఒక అద్భుతం ద్వారా మరి దేవుని బిడ్డలను కాపాడుతాడు. హల్లెలూయా హల్లెలూయా. లూకాసు వార్త ఇలాంటి సందర్భం ఒకటి లూకాసు వార్త 5వ అధ్యాయం తీయండి ఒకసారి. లూకాసు వార్త 5వ అధ్యాయం మొదటి నుంచి చదువుదాం. జనసమూహం దేవుని వాక్యం వినుచు ఆయన మీద పడుచుండగా ఆయన గిన్నెసెరెత్తు సరస్సున తీరము నిలిచి ఆ సరస్సు తీరమునున్న 2 దోణులు చూచెను. జాలరులు వాటిలో నుండి దిగి
తమ వలలు కడుగుచుండిరి. ఆయన ధోనిలో ఆ, సిమోను ఏదైనా ఒక ధోని ఎక్కి దరి నుండి కొంచెం త్రోయమని అతన్ని అడిగి కూర్చోండి, ధోనిలో నుండి జనసమూహాలకు బోధించుచుండెను. ఆ. ఆయన బోధించుట చాలిన తరువాత నీవు ధోనిలో లోతునకు నడిపించి ఆయన బోధించుట చాలించిన తరువాత నీవు ఆ, ధోనిని లోతునకు నడిపించి ఆ, చేపలు పట్టుటకు ఆ, మీ వలలు వేయడని సీమోనుతో చెప్పగా, ఆ. సీమోను సీ- వాడా ఏలినవాడా రాత్రి అంతయు రాత్రంతయు ప్రయాసపడితిమి గాని మేము ప్రయాసపడుతుంది కానీ ఏమీ దొరకలేదు. మాకేమీ దొరకలేదు. ఆయనను మాట చెప్పున నీ మాట చొప్పున వలలు వేత్తమని వలలు వేత్తమని చెప్పాను. ఆయనతో చెప్పాను. వారు అలాగు చేసి ఆ, విస్తారమైన చేపలు పట్టిరి. హల్లెలూయా, హల్లెలూయా చెప్పాలి అందరూ కూడా. హల్లెలూయా, హల్లెలూయా. మరి యేసుక్రీస్తు ప్రభువారు ఆ యొక్క ధోనిలో మరి బోధించిన తర్వాత ఆయన ఏ సమయానికి బోధించాడో అక్కడ సందర్భం లేదు, కానీ మరి బోధ పూర్తయిన తర్వాత ధోనిని లోతుకు నడిపించి వలలు వేయమని ప్రభు చెప్తే రాత్రంతా చేపలు పట్టడానికి ప్రయాసపడ్డాం. ఒక చేప కూడా దొరకలేదు. చేపల వేట రాత్రులు చేస్తారు కాబట్టి ఇది పగటి సమయం కాబట్టి ఇంచుమించు మరి ఈ సమయంలో వాస్తవంగా వల వేస్తే ఎట్లాంటి ప్రయోజనము ఉండదు. మరి కాబట్టి ఆ యొక్క సందర్భాన్ని బట్టి చూసుకుంటే అది అసందర్భం అన్నట్టుగా అనిపిస్తుంది. కానీ బోధ కూడా నీ మాట చొప్పున మేము వల వేస్తామన్నారు. హల్లెలూయా. ఆ విధంగా వాళ్ళు విశ్వాసాన్ని కనపరిచారు. ఆశ్చర్యకరమైనటువంటి విస్తారమైన చేపలు అక్కడ పడ్డాయి. హల్లెలూయా. ఏం విత్తుతామో ఆ విధంగా మరి పంటకు వస్తాం. దేవుని సన్నిధిలో మనము ప్రభువులో దేవునిలో బలమైనటువంటి ఆ యొక్క విశ్వాస సహితంగా మనం కార్యాలని జరిగిస్తున్నప్పుడు దేవుడు తప్పకుండా మన విశ్వాసాన్ని మన నమ్మికని మరి దేవుడు ఆశ్చర్యకరమైన రీతిగా ఆయన మరి ఘనపరుస్తాడు. హల్లెలూయా. విశ్వాసం అనేటువంటిది కనుపరిచే ఆ డిఫరెంట్ ఆ యొక్క సందర్భాలు బట్టి మరి ఇక్కడ దేవుని యొక్క మరి కార్యాలు అనేటువంటివి ఉంటాయి. మరి అది చాలా ఒక వింతైనటువంటి అనుభవం బైబిల్ గ్రంథంలో. మరి అలాగా మరి దేవుని యొక్క కార్యాలు చేసినటువంటి వాళ్ళు మరి కొంతమందిని మనం చూద్దాం. మత్తయి సువార్త 8వ అధ్యాయం, మత్తయి సువార్త 8వ అధ్యాయం 6వ వచనం నుంచి చదువుదాం. చూడండి ఒకసారి. 8. ప్రభువా, నా దాసుడు పక్షవాయుతో మిగుల బాధపడుచు ఇంటిలో పడి ఉన్నాడని చెప్పి ఆయన వేడుకొనెను. 5వ వచనం కంటే చదువు. ఆయన కపెర్నహూములో ప్రవేశించినప్పుడు ఒక శతాధిపతి ఆయన వద్దకు వచ్చి ప్రభువా నా దాసుడు పక్షవాయుతో మిగులు బాధపడుచు ఇంటిలో పడి ఉన్నాడని చెప్పి ఆయన వేడుకొనెను. యేసు నేను వచ్చి వాని స్వస్థపరిచేదని అతనితో చెప్పగా ఆ శతాధిపతి, ప్రభువా నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడును కాను, నీవు మాట మాత్రము సెలవిమ్ము. అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును. నేను కూడా అధికారమునకు లోబడిన వాడును. నా చేతి కింద సైనికులున్నారు. రమ్మంటే వచ్చును. నా దాసుని ఈ పని చేయమంటే చేయను ఉత్తరం ఇచ్చాను. యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి వెంట వచ్చుచున్న వారిని చూసి ఇశ్రాయేలీయుల్లో ఎవరికైనాను నేను ఇంత విశ్వాసం ఉన్నట్లు చూడలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను నేను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అంటే నిజంగా ఆ యొక్క నోటి మాటలు చూడండి. మరి నిజంగా ఆయన మాటల మీద ఎంత విశ్వాసాన్ని ఇతను కనపరిచాడంటే, ఇక్కడ కథ ఏంటంటే, ఓ శతాధిపతి కపెర్నహూములో యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి వచ్చాడట. ఇతడు నా యొక్క దాసుడు మరి నిజంగా అస్వస్థతగా ఉన్నాడు, వాడికి స్వస్థత కావాలని వచ్చాడు. అయితే మరి యేసే ఆయన గృహానికి వెళ్ళాలని ఆశపడ్డాడు. అయితే ప్రభువా నా ఇంటికి రావడానికి నేను పాత్రుని గాను, నువ్వు మాట మాత్రం సెలవిస్తే కార్యాలు జరుగుతాయని చెప్పాడు. హల్లెలూయా. మరి ఎందుకనంటే
నువ్వు అధికారంతో మాట్లాడుతున్నావు, నువ్వు అధికారంతో చెప్తే మరి ఆ వ్యక్తి ఎదురుగుండా ఉన్నా పని జరుగుతుంది, ఆ వ్యక్తి ఎదురుగుండా లేకపోయినా కూడా పని జరుగుతుంది. హల్లెలూయా. మరి కాబట్టి ఎందుకు అని అంటే అధికారం అంటే ఏంటో నాకు తెలుసు. ఎందుకంటే నాకు చేతి కింద కూడా అనేక మంది పనివారు ఉన్నారు. నేను ఒకటి పొమ్మంటే పోతాడు, ఒకటి రమ్మంటే వస్తాడు, ఈ పని చేయమంటే చేస్తాడు. ఎందుకు అని అంటే నేను అధికారిని, 100 మంది నా కింద ఉన్నారు పనివాళ్ళు. మరి కాబట్టి మరి నేను ఇది చేయమంటే చేస్తాడు చేస్తారు. నువ్వు కూడా అధికారం కలిగినటువంటి వాడు అని నేను నమ్ముతున్నాను. ఈ రోగాల మీద, ఈ యొక్క జబ్బుల మీద, ఈ పరిస్థితి మీద నువ్వు అధికారం గలవాడవని నేను ఒప్పుకుంటున్నాను. ఆ అధికారము ఆ వ్యక్తి ఎదురుగుండా ఉంటేనే కాదు, ఎదురుగుండా లేకపోయినా కూడా నువ్వు పలికితే ఆశ్చర్యకరంగా ఆ కార్యం జరుగుతుందని నేను నమ్ముతున్నానని అతను విశ్వాసాన్ని కనపరిచాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వ్యక్తి ఎదురుగుండా ఉన్నప్పుడు నమ్మటం కాదు, వ్యక్తి మరి లేనప్పుడు కూడా మనము నమ్మకమైనటువంటి వ్యక్తులుగా ఉండాలి. హల్లెలూయా. మరి దగ్గర ఉన్నప్పుడు నమ్మడం, దూరంగా ఉన్నప్పుడు మర్చిపోవడం అన్నట్టుగా ఉండడం కాదు. మనుషులు దూరం అవుతున్నా ప్రేమలో ఎలాంటి మార్పు అనేది రాకూడదు, విశ్వాసంలో కూడా ఎలాంటి మార్పు రాకూడదు. నాకు తెలిసిన సహోదరు ఉంది, నేను చాలా సమీపంగా ఉన్నప్పుడు లక్షల రూపాయల సేవలో ఖర్చు పెట్టాలనే అనేది, లక్షల రూపాయల సేవలో ఖర్చు పెట్టాలనే అనేది. సరే, చిన్నపిల్లలు మాట్లాడితే మాటలు మనం పట్టించుకోకూడదు అసలు వాస్తవంగా. కాబట్టి నేను దాని గురించి పెద్ద ఇది చేయలేదు. అయితే కరోనా టైంలో నేను కొంచెం దూరంగా ఉండాల్సి వచ్చింది పరిస్థితులు బట్టి. నేనే కాదు, చాలామంది దూరంగానే ఉన్నాం. నెమ్మదిగా ముసురుతున్నాయి పరిస్థితులు. కాబట్టి ఎవరి జాగ్రత్తలు వాళ్ళు ఉన్నారు. మరి మన టీం వాళ్ళందరూ చక్కగా, అందరూ కొంతమంది జాగ్రత్తగా ఉన్నప్పటికీ కూడా మాకు ఇక్కడ పనిచేస్తున్నటువంటి వాళ్ళు అంటే గొప్ప ప్రత్యేకమైనటువంటి మర్యాద, గౌరవం, ఒక రకమైనటువంటి ప్రేమ. ఎందుకు అని అంటే కష్టకాలంలో కూడా వాళ్ళు తెగించి మా దగ్గరికి వచ్చి పరిచయం చేశారు. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఆ యొక్క ఆ కష్ట సందర్భంలో కూడా మామూలుగా వాస్తవంగా అయితే ఎవరికాలు కలుసుకోరు, కానీ ఇక్కడ వర్క్ చేసిన ప్రతి ఒక్కరు కూడా ఆ అవసాన సందర్భంలో కూడా వాళ్ళు మంచిగా సహకరించి పరిచర్యకి ఆ సందర్భంలో సహకరించారు. కాబట్టి మరి ఎవరు వచ్చినా ఎవరు వెళ్ళిపోయినా వీళ్ళే ఉంటారు. ఇంకా అది ఇంక ప్రత్యేకంగా మనం చెప్పుకో విధానమే ఉండదు. కాబట్టి ఒక విధంగా ఆ సందర్భంలో ఎవరైతే నాకు సహకారంగా ఉంటున్నారో వాళ్ళందరినీ కలుపుకుంటూ మనం ముందుకు వెళ్తున్నాం. ఇప్పుడు ఒకవేళ వస్తే ఎవరినైనా గ్రూప్లో చేర్చుకోకపోవడం అంటూ ఏముండదు. రమ్మని మనం పిలుస్తాం అందరినీ, ప్రతి ఒక్కరిని కూడా ఆహ్వానించడమే మనకున్నటువంటి గుణ లక్షణం. కాబట్టి రమ్మనమని మనం అందరికీ అవకాశం ఇచ్చాం, కానీ కొంతమంది రాగలిగారు, రాలేకపోయారు. వచ్చిన వాళ్ళని బట్టి మనం ఇబ్బంది పడలేదు, రాని వాళ్ళని బట్టి ఏమాత్రం కూడా ఇబ్బంది బాధ పడలేదు. మరి అలాగా ఆ కాలం అలా గడిచిపోయింది. విచిత్రం ఏంటంటే మరి వీళ్ళకి ఒక విధంగా చెప్పాలంటే ఒక చిన్న ఇగో ఒకటి అడ్డొచ్చింది, ఒక విధానం ఒకటి అడ్డొచ్చింది. అదేంటంటే మనము ఏ విధం చేతనైనప్పటికీ కూడా పై చేయి సాధించాలి. మనం ఉపవాసాలు చేసాం కదా, మనం ఫాస్టింగ్స్ ఉన్నాం కదా, మరి కాబట్టి మనకు పై చేయి ఉండాలి అనేటువంటి ఒక భావన కలిగింది ఒక రకంగా. లేకపోతే మనం మొత్తానికి ఒకరు కొంతమంది గ్రూప్లో ఉంటారు కదా చిచ్చులు పెట్టేవాళ్ళు, మా చెల్లిని ఎక్కువ ప్రేమిస్తున్నానని ఏదో కొంచెం పెట్టారనుకోండి. కాబట్టి ఆ విధంగా ఈ రకంగా అవకాశాలు ఆవిడకే ఇస్తున్నామని అన్నట్టుగా పెట్టారు. మంచిది, సంతోషం, శుభం. ఎందుకనంటే మనం గుర్రాన్ని నీటి దాకా తీసుకెళ్ళగలగానే నీళ్ళు తాగిపించలేం. మరి ఇక ఇటు కూడా పులిపిండి మొదలైంది కాబట్టి ఎప్పుడో ఇది పైకి వస్తుందని నేను అనుకున్నాను.
కానీ విచిత్రం ఏంటంటే కష్టకాలంలో ఈ యొక్క చెడు విత్తనం బయటకు వచ్చింది. సరే, దానికి కూడా మందు పెడతానికి చాలా రకాలుగా ప్రయత్నాలు అయితే చేసుకుంటూ వచ్చాం. కానీ దానికి కూడా ఎలాంటి ప్రతిఫలము ప్రయోజనము లేకపోయింది. లేకపోయిన తర్వాత నెమ్మదిగా సైడ్ అయిపోతా వచ్చారు. సైడ్ అయిపోతా వస్తే ఇక ఆ యొక్క పరిస్థితి బట్టి దగ్గరున్నప్పుడు ఎంత సమీపంగా ఉందో దూరం అయిపోయిన తర్వాత అంత వ్యతిరేకం అయిపోయింది. అసలు దూరం అయ్యడానికి కారణం ఏంటంటే ఈ కరోనా సంబంధమైనటువంటి క్వారంటైన్. మరి వాస్తవంగా క్వారంటైన్లో ఉన్నప్పటికీ కూడా మన వాళ్ళందరూ కూడా ఎవరికి వాళ్ళు ఫోన్లో కాన్ఫరెన్స్ కాల్స్లో చక్కగా అందరూ అందుబాటులో ఉన్నారు. కానీ ఆ టైంలో కూడా ఈగో ఫీలింగ్ వచ్చి కాన్ఫరెన్స్లోకి రాలే. సరే, సైడ్ అయ్యారు, సైడ్గా వెళ్ళిపోయిన తర్వాత పరిస్థితి ఎట్లా ఉందేనండి. ఓ రోజు ఎప్పుడైనా సరే మరి స్కానింగ్ ఉంటుంది కదా ప్రస్తుతానికి. ఎప్పుడైనా సరే అయిపోయిన తర్వాత మళ్ళీ రివ్యూ ఉంటుంది ఖచ్చితంగా. ఒకసారి మళ్ళీ మనం ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళి క్యారెక్టర్ని మళ్ళీ మనము స్కేల్ చేసుకుంటూ ఉంటుంది. అయిపోయిన కథంతా కూడా ఒకసారి మళ్ళీ స్కాన్ చేసుకుంటూ ఓ సైకాలజీ నాకు జ్ఞాపకం వచ్చింది. అదేంటంటే ఈ పిల్లకున్న అలవాటు ఏంటంటే ఎవరి దగ్గరగా ఉంటే వాళ్ళే, ఎటు ఉంటే ఆ మాటలే, ఎక్కడుంటే ఆ అనుగుణంగా మారిపోతారు అన్నమాట. వాళ్ళు దూరం అయ్యామనుకో సడన్గా మారిపోయేది. మాతో పాటు ఉన్నప్పుడే అవన్నీ గుర్తొచ్చిన తర్వాత ఇది సైకాలజీ ప్రాబ్లం అనుకుని వదిలేసాను. మళ్ళీ తర్వాత ఫోన్ చేస్తే ఏం దూరం అయిపోయాయంటే, లేదనయ్య నేను అసలు దూరం ఏమలేదు, నీకు చాలా దగ్గరగానే ఉన్నాను. అసలు ఎంత దగ్గరగా ఉన్నానంటే అవునవును అసలు చాలా దగ్గరగా ఉన్నా అంటున్నాను నేను. అంటే ఒక విధంగా ఏది ఏమైనప్పటికీ కూడా ఒక మనిషి తత్వం, ఒక మనిషి యొక్క విధానం ఎదుర్కొన్నప్పుడు ఒకలాగా, చాటుకున్నప్పుడు ఒకలాగా ఉండడం అది కరెక్ట్ అయినటువంటి పద్ధతి కాదు. యథార్థవంతులుగా ఉన్నటువంటి వ్యక్తులు దేశాన్ని స్వతంత్రించుకుంటారు. హల్లెలూయా, హల్లెలూయా. మరి సమీపంగా ఉంటేనే నీ మాట నీది, నా మాట కాదు. నేను మరి లేదా నువ్వు మరి చాటుగా ఉన్నప్పటికీ కూడా మాటల్లో ఎలాంటి మార్పు అనేది ఉండకూడదు. నేను ఉదాహరణకి మా ఆత్మీయ నాయకులు ఉన్నారు. సో కొంత దూరంగా ఉన్నప్పటికీ కూడా కొంతమంది నన్ను ఆయన యొక్క పై నాయకులకి ఉత్తరం రాయమన్నారు. నేను ఇచ్చినటువంటి సమాధానం ఏంటంటే, నేను అసలు నాదో ఒక చిన్న మిస్టేక్ ఉంది, ఆ మిస్టేక్ నేను కరెక్ట్ చేసుకోవాల్సింది ఉంది. ఇంకా నేను కరెక్షన్ చేయడానికి ఇంకా నాకు టైం పడుతుంది. అది కరెక్షన్ చేసుకున్న తర్వాత అసలు నేను కలలేదు కదా ఒకసారి కూడా వ్యక్తిగతంగా, అది మర్యాద కాదండి అన్న, అది పద్ధతి కాదు. అసలు వాస్తవంగా ఇందులో ఆయనకి ఎలాంటి ఇన్వాల్వ్మెంట్ లేదు, అది మంచి పద్ధతి కూడా కాదు అని నేను చాలా జాగ్రత్తగా ఆ యొక్క సందర్భాన్ని చక్కపరచుకోవడం జరిగింది. ఎవరో ఏదో మధ్యవర్తులు ఎన్నో విషయాలు చెప్తూ ఉంటారు. అలా అని చెప్పి వాళ్ళు ఏదో చెప్పారని మనం ఏదేదో చేయడం అనేది అది మంచి పద్ధతి కాదు. ఎంత మాత్రం కూడా అది కరెక్ట్ కాదు. ఎవరో ఏదో రకరకాలుగా చేస్తూ ఉంటారు, మనల్ని రెచ్చగొట్టి రకరకాలుగా పరిస్థితుల్ని కలిగిస్తూ ఉంటారు. అయినంత మాత్రాన మనము తొందరగా మనం మాట్లాడకూడదు. తొందరగా ఎవరి మీద కూడా మనం తిరుగుబాటు లేదా అలాంటి పరిస్థితి చేసుకోకూడదు. సాధారణమైన పరిస్థితులు బట్టి తగిన కారణం లేకుండా మనం ఏ వ్యక్తితోటి మరి సమాధానాన్ని కోల్పోకూడదు. సాధ్యమైనంత వరకు, అందుకే వాక్యంలో కూడా రాసి ఉంటుంది, సాధ్యమైనంత వరకు ప్రతి ఒక్కరితో సమాధానంగానే ఉండమని వాక్యం చెప్తుంది. కాబట్టి దేవుని సన్నిధిలో ఆ యొక్క సందర్భాన్ని బట్టి మనం ఆ విధంగా మన కార్యాలని చక్కబరుచుకోవాల్సిన వారంగా దేవుని యొక్క వాక్యం స్పష్టంగా చెప్తుంది. కానీ కొంతమంది మనుషులు ఏం చేస్తుంటారంటే, వ్యక్తులు చర్చిలో ఉంటే ఒకలా ఉంటారు దేవుడితోటి. నేను దీన్ని దేవుని మార్గాలకు అన్వయించి చెప్తున్నాను.
ఇక్కడ వ్యక్తికి వ్యక్తికి సంబంధాన్ని తెలియపరుస్తూ దేవునికి నీకు మధ్య సంబంధం విషయంలో కూడా ఈ మాటని నేను అన్వయిస్తూ చెప్తున్నాను. ఇప్పుడు ఉదాహరణకి వ్యక్తి ఎదురకుండా ఒకలాగుండి వ్యక్తి లేకున్నప్పుడు ఒకలా ఉంటే దాన్ని ఏమంటాం మామూలుగా మనం మన భాషలో చెప్పండి ఒకసారి, మీకు అర్థమైన భాషలో. ఇప్పుడు వ్యక్తి ఎదురకుండా ఆమె చాలా మంచిదే, వ్యక్తి లేనప్పుడు ఆ అమ్మాయి లేదా ఆ అబ్బాయి చాలా ఇలాంటి వ్యక్తి అలాంటి వ్యక్తి అనేటువంటి మాటలు మనం చెప్తున్నాం అనుకోండి, అది మంచి పద్ధతి కానే కాదు. అట్లాగే వ్యక్తి ఉన్నప్పుడు ఒకలాగా వ్యక్తి లేనప్పుడు ఒకలాగా మనం ఎంత మాత్రం కూడా నడుచుకోవడానికి వీల్లేదు. కానీ కొన్ని సందర్భాల్లో ఆ వ్యక్తుల్ని హర్ట్ చేయకూడదని మనం కొంత ప్రాసెస్ తీసుకుంటాం, కానీ మరీ అంత డీప్ ప్రాసెస్ అనేటువంటిది తీసుకోం. మరి అయితే ఇక్కడ నేను చెప్తున్నాను, ఇదే సందర్భాన్ని మనము దేవునికి నీకు మధ్యన సంబంధానికి అన్వయించి చూసుకో ఒకసారి. నువ్వు మందిరానికి వచ్చినప్పుడు ఒకలాగా, ప్రార్థనలో ఉన్నప్పుడు ఒకలాగా, లోకంలో ఉన్నప్పుడు ఒకలాగా ఉండడానికి వీల్లేదు. హల్లెలూయా. ఎందుకు అని అంటే దేవుడు కూడా ఒక వ్యక్తి, శక్తి కాదు నువ్వు ఎలా పడితే అలాగే ఉపయోగించుకోవడానికి. ఆయన వ్యక్తి అయి ఉన్నాడు, ఆయనకి ఒక హృదయం, మనసు, ఆయనకి కొన్ని గుణలక్షణాలు ఉన్నాయి. ఎందుకు నిన్ను ఎలా దేవుడు కలగజేశాడో నీకు ముందున్నాయన ఆయన. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు చేస్తున్నది నీకే అర్థమవుతుంది, నీకే అర్థం. ఒకరోజు ఒక సహోదరి చాలా ఏడుస్తూ ఉంటూ యేసుప్రభు వారిని తిడుతుందంట ఆవిడ. అలాగా తాళం మర్చిపోయినా యేసుప్రభు వారిని తిడుతుందట, చెప్పులు పోయినా యేసుప్రభు వారిని తిడుతుందట, ఏవైనా దేవుడిని తిడుతుందట, ఏమైనా కూడా. నాకు చాలా ఆశ్చర్యం వేసింది ఈ క్యారెక్టర్ చూడగానే. అప్పుడు ఆ తర్వాత నేను మొదలుపెట్టాను అన్నమాట. ఏమనంటే నీకు అంత 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 ఇదైపోయింది ఎందుకని చెప్పానంటే, నేను అలాగే చేస్తాను అంటుంది. అంటే నేను నెమ్మదిగా దాన్ని అనుసరించి దేవుడు వ్యక్తి అయి ఉన్నాడు అనే మాట చెప్తూ, దేవుడు నిన్ను ఎన్నిసార్లు హెచ్చరిక చేశాడు ఈ మార్గం గుండా వెళ్ళొద్దని, దేవుడు నిన్ను ఎన్నిసార్లు ఈ మార్గం గుండా నడవద్దని నీకు చెప్పాడు. మరి దేవుడు నీకు ఎన్నిసార్లు అవకాశం ఇచ్చాడు ఆయన సన్నిధికి రమ్మని. మరి నువ్వు ఎప్పుడైనా ఆయన మాట విన్నావా? ఆయన అనటానికి, ఆయన్ను ఆడిపోసుకోవడానికి ఆయన చిత్తం ఎప్పుడైనా జరిగించేవా నీ జీవితానికి? మరి నీ జీవితానికి ఆయన యొక్క వాక్యం ఎప్పుడైనా జరిగించిన సందర్భాలు ఉన్నాయా ఆయన ఆడిపోసుకోవడానికి? మరి మనం అలా నీకేం హక్కు ఉందని మరి ఆయన తిడటానికి, మాట్లాడటానికి? నీకు ఎన్ని అవకాశాలు దేవుడు ఇచ్చాడు అని అడిగితే మాటలేదు. కొంతమంది వాళ్ళ జీవితంలో వాళ్ళే రాజులుగా ఉండి వాళ్ళే ఇష్టానుసారంగా జీవించి వాళ్ళ జీవితాన్ని పాడు చేసి దేవుని బిడ్డలను అంటారు. చాలా అన్యాయం అది. వాస్తవంగా చెప్పాలంటే ఆలోచన మొదలైంది నీలో, మరి పొరపాటు మార్గంలోకి వెళ్ళింది నువ్వు. మరి దేవుని వాక్యం నీతో మాట్లాడుతున్నా, దేవుని వాక్యం దేవుని చిత్తం నిన్ను వెంటాడుతున్నా, నీ ఇష్టానుసారంగా నువ్వు చేసేసుకుని చివరాఖరికి దైవజనుల్ని, సంఘాన్ని, లేకపోతే కాపరిని, దేవుణ్ణి అంటే అది ఎలా చెల్లుతుంది? వాస్తవంగా కొంతమంది ఇలాంటి పనులు చేస్తూ ఉంటారు. నిజానికి వాళ్ళు చేస్తున్నటువంటి పనులు పర్యవసానం అది ఎంత దూరం తీసుకెళ్తుందో ఎప్పుడు నాకు ఆగర్ అబ్రహాం మాట జ్ఞాపకం వస్తుంది. కొన్ని విషయాలు చూసినప్పుడు నువ్వు అలాగే చెయ్యి అని చెప్పాలి అనాల్సిన పరిస్థితి అక్కడ వచ్చింది కదా. ఆ సందర్భం జ్ఞాపకం వస్తూ ఉంటుంది. మరి శారమ్మ చెప్పినట్టే చెయ్యి, ఆమె చెప్పింది కదా చేసుకోమని, పంపించేయమని కదా పంపించే. ఇంకా అంటే ఆ సన్నివేశానికి అంతే ఇంకా అర్థం. దానికి ఆ సన్నివేశానికి దేవుడు చెప్పిన మార్గం విడిచిపెట్టి నీకేదో ఆలోచన వచ్చిందో నువ్వు చేస్తే మరి ఖచ్చితంగా నువ్వు ఎలా చేస్తున్నావో అలాగే చేసుకోమని చెప్పాల్సి వస్తుంది. కొంతమందికి నేను అలా చెప్తున్నాను, నాకే బాధ కలుగుతుంది. అది ఆ సిచ్యువేషన్ చెప్తున్నప్పుడు నాకు ఇలా చేస్తే ఇలాగే అవుతుందమ్మా, ఇలాగే చేయాల్సి ఉంటుంది, నువ్వు ఇలాగే ఉండాల్సి ఉంటుంది అని చెప్పడానికి కూడా నాకు ఎంతో బాధ కలుగుతూ ఉంది.
మరి ఎందుకు అని అంటే మరి ఆ యొక్క ఇల్లు కట్టినటువంటి ఆ యొక్క విధానం అలాంటిది. నువ్వు బోవులంత స్థలం ఉంది, బోవులంత స్థలం ఉండి ఒక్క సింగిల్ బెడ్రూము కిచెన్కే పునాది వేసుకున్నావు, సింగిల్ బెడ్రూము కిచెన్కే పునాది వేసుకున్నావు. కానీ అక్కడ ట్రిపుల్ బెడ్రూమ్ కట్టుకోవడానికి అవకాశం ఉంది. పునాది ఎలా పడిందో స్టేర్ వేసుకుంటూ వెళ్తే అదే స్టైల్లో పడతా, లేకపోతే ఇంకేదైనా మార్పు ఉంటుందా? అదే స్టైల్. ఫౌండేషన్ ఏమేసావో ఫస్ట్ ఫ్లోర్ అదే వస్తుంది. అయ్యో పెరుగుద్దేమో అని, పెరిగితే ఒక లెంత్ షెడ్ పెరుగుద్దేమో అంతే, ఒక 2 అడుగులు 3 అడుగులు నువ్వు లాగేవంటే అది కూడా. మరి నువ్వు గనక నువ్వు వేసిన పునాది ఏంటి? కిచెన్కి ఒక బెడ్రూమ్కి వేసుకున్నావు, కానీ ట్రిపుల్ బెడ్రూమ్ హాల్ అన్నీ వేసుకోవడానికి కావాల్సిన స్థలం ఉంది అక్కడ. అయ్యో ఈ స్థలం అంతా ఖాళీ అయిపోతుంది. పునాది ఎలా వేసావయ్యా నువ్వు? పునాది ఎలా ప్రారంభించింది ఇంకా ముగింపు అది చివరికి వచ్చినప్పుడు అలాగే అవుతుంది. నువ్వు ఎలా ప్రారంభించావో అలా అవుతుంది. లేదా మరి ఏం చేయాలి? నువ్వు పడగొట్టాలి, నష్టపోవాలి, కష్టపడాలి. మరి ఒప్పుకుంటావా? ఒప్పుకో, దానికి కూడా ఒప్పుకోకపోతే ఎలా కుదురుతుంది? మరి ఏ రీతిగా అది వీలవుతుంది? కొంతమంది తెగని మాటలు మాట్లాడుతూ ఉంటారు. చాలా పొరపాటు. నువ్వు దేని కొరకు ఆ యొక్క విధానం, నువ్వు ఎస్టిమేషన్ ఇలా స్టార్ట్ చేసావు, ఏ ఎస్టిమేషన్తో స్టార్ట్ చేసావో, ఏ ఉద్దేశంతో స్టార్ట్ చేసావో, ఖచ్చితంగా యాంగిల్ ఏదైతే స్టార్ట్ అయిందో దాని యొక్క విధానం అనేది ఖచ్చితంగా అదే యాంగిల్. ప్లాన్ ఉందనుకోండి, ఖచ్చితంగా పెంచుకుంటూ వెళ్ళడానికి 3 స్టేర్స్కి తగ్గట్టుగా ఫౌండేషన్ వేసుకుని, 5 స్టేర్స్ తగ్గట్టుగా ఫౌండేషన్ వేసుకుని 3 స్టేర్స్కి ఆఫ్ చేసుకున్నాడు అనుకోండి. 3 స్టేర్స్కి ఆగిపోయింది ఎందుకో, ఏదో పని మీద. వాడేసింది ఎన్ని స్టేర్స్కి వేసాడు? ఫౌండేషను 5 స్టేర్స్గా వేసుకోవచ్చని వేసాడు. ఖర్చు పెట్టాడు నిజంగా, వేసాడు. కాబట్టి ఖచ్చితంగా కొన్ని నాళ్ళు పోయినా, కొంచెం మళ్ళీ డబ్బులు అందినా, మళ్ళా తర్వాత ఆపింది మళ్ళీ కొనసాగించుకోవచ్చు. కానీ వేసిన పునాది ఎలాంటిది? 5 స్టేర్స్ తగ్గట్టుగా ఆ వ్యయం చెల్లించి వాడు ఆ యొక్క ఫౌండేషన్ వేసాడు. కాబట్టి ఆగితే అవుతుంది. ఒక ఫ్లోర్ వేసి ఆగాడు, తప్పేం లేదు. మళ్ళీ డబ్బులు అంతే కదా, మళ్ళీ వేసుకుంటాడు. హల్లెలూయా. ఫౌండేషన్ వేసినప్పుడు 5 స్టేర్స్ తగ్గట్టుగా వేసాడు కాబట్టి ఆగింది. అయ్యో ఆగిందని ఏడక్కర్లేదు. ఖచ్చితంగా మళ్ళీ డబ్బులు కుదిరినట్టు మళ్ళీ వేసుకుంటాడు. అంతవరకు ఉపయోగించుకుని. ఎందుకంటే పునాది అది గట్టి పునాది వేసుకున్నాడు కాబట్టి వచ్చే రోజులు దానికి భవిష్యత్తు ఉంది. హల్లెలూయా. ఆత్మీయ మార్గాల్లో కూడా అంతే. మరి దేవుని సన్నిధిలో నువ్వు గాలివాటంగా చేసావా? నీ బతుకంతా గాలివాటమే, గాలికి తిరగడమే. నువ్వు స్థిరంగా విధానం ఏర్పాటు చేసుకున్నావా? నీ బ్రతుకులో అంత స్థిరంగానే ఉంటుంది. కాబట్టి దేవుని సన్నిధిలో మరి మనం ప్రయాసపడుతున్న ఒక స్థిర నివాసాన్ని చేరుకోవడానికి ఈ భూమి మీద మనం ఈ రీతిగా ఆత్మీయంగా ప్రయాసపడుతున్నాం. ఉపవాసాలు చేయని, లేకపోతే ఏమి చేయని కూడా ఆ భక్తి జీవితంలో కొన్ని గంటలు ప్రార్థన చేయని, ఏం చేస్తున్నాం? ఒక స్థిర నివాసం కొరకు మనం ఇవన్నీ చేస్తున్నాం. హల్లెలూయా. అక్కడ తిప్పు, ఇక్కడ తిప్పు, ఏం చేయి, అలా చేయి. ఎక్కడ తేలాలి? మనం వెళ్ళిపోయి లాస్ట్కి వచ్చేటోడికి ఎక్కడ తేలాలి చెప్పండి? పరలోకంలో చేరాలి. హల్లెలూయా. నువ్వు ఎలా గెంతో మనం ఎక్కడ తిరుగుతావో అది వేరే సంగతి. నువ్వు ఎలాగా ప్రయాసపడతావో, ఏ రీతిగా చేస్తావో అక్కడ ఉండాలి కదా. అక్కడ ఉండే విధానం ఏదో దానికోసం ఆలోచించు. ఇక్కడ నువ్వు దానికి దృష్టిలో పెట్టుకుని ప్రయాసపడు. ఖచ్చితంగా మంచి ఫలితాలు ఉంటాయి. హల్లెలూయా. లక్ష్యం లేనటువంటి ప్రయాణం లేదా గురి లేని ప్రయాణం చాలా భయంకరం. ఐన్స్టీన్ అనేటువంటి ఆ యొక్క సైంటిస్ట్ ట్రైన్ ఎక్కాడట. ట్రైన్ ఎక్కితే టీసీ వచ్చాడట. టీసీ గొప్ప శాస్త్రజ్ఞుడే. భూమికి గురుత్వాకర్షణ శక్తి ఉందని మంచి అద్భుతంగా ప్రూవ్ చేసినటువంటి వ్యక్తి అట. విచిత్రం ఏంటంటే టీసీ వస్తే టికెట్ ఎత్తుకున్నాడంట. ఏమెత్తుకున్నాడు? టీసీ అంటున్నాడట, సార్ మీరు టికెట్ కనిపించట్లేదండి, మీరు దేశంలోనే చాలా ఉన్నతమైన సైంటిస్ట్ అని నాకు తెలుసండి. నిజంగా టికెట్ ఏం పర్లేదు, టికెట్ ఏం లేదండి, కూర్చోండి అన్నాడట. ఏం చెప్పాడు?
టికెట్ ఏమీ లేదు కదా, కొంచెం ఎక్కడో మర్చిపోవటం, మీరు కొంటారండి, మీరు అఫీషియల్ కాబట్టి మీరు టికెట్ కొంటారు కదా, మీరు ఎందుకంత కంగారు పడిపోతున్నారు అని అంటే, నేను ఎక్కడికి వెళ్ళాలో నాకు తెలియదయ్యా, దాని గురించి ఆ యొక్క గమ్యం ఆ టికెట్లో ఉందన్నాడట. ఆ ఊరి పేరు నాకు కంఠస్థం లేదు, నేను వెళ్ళేటువంటి ఆ యొక్క ఊరు అదేంటో నాకు జ్ఞాపకం లేదు, అది ఆ ఊరు పేరు ఆ యొక్క టికెట్లో ఉంది. ఆ టికెట్ ఉంటేనే ఆ స్టేషన్లో నేను దిగ్గలను, లేకపోతే ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళాలో నాకు తెలియదు అన్నాడట. అందుకొరకు నేను కంగారు పడుతున్నాను అన్నాడట. అట్లాగా దేవుని సన్నిధిలో మరి నీకు ఎక్కడికి వెళ్తావు, నీకు అర్థమవుతుందా, నువ్వు చేసే పనికి అసలు నీకు గురి ఉందా కనీసం? మరి నిజంగా ఆ యొక్క సైంటిస్ట్ ఎంత గొప్ప సైంటిస్టు, టికెట్ కలెక్టర్ చెకింగ్ చేసే ఆయన టికెట్ అక్కర్లేదన్నాడు. కానీ ఈ సైంటిస్ట్ గారు చాలా కంగారు పడిపోతూ ఉన్నాడు. ఎందుకనంటే ఎక్కడికి వెళ్ళాలో ఆ యొక్క ఊరి పేరు తనకు కంఠస్థం లేదు, ఆ ఊరి పేరు దాని మీద ఉంది, ఆ టికెట్ మీద ఉంది కదా అని వదిలేశాడు. కొంచెం అపరజ్ఞానంగా ఉన్నాడు. ఉండేటప్పటికి టికెట్ పోయింది. ఎక్కడో దిగాడు, లాస్ట్కి దిగితే అది కాసేపటికి ఎప్పుడో కంగారుగా దిగిపోయాడట. దిగిపోతే ఎప్పటికో కాసేపటికి అది దొరికిన తర్వాత కానీ ఆ స్టేషన్ దాటిపోయింది. ఎక్కడ దిగాలో అలాంటి ఆ యొక్క విధానం అంటే చూడండి, ఎందుకు ఈ మాట నేను ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నానంటే, నువ్వు దిగే ఆ యొక్క స్థితి నీకు తెలియకపోతే మరి చాలా కష్టం కదా. కానీ క్రైస్తవ జీవితం అలాంటిది కాదు. హల్లెలూయా, హల్లెలూయా. క్రైస్తవ జీవితం అలాంటిది కాదు. ఖచ్చితంగా ఒక లక్ష్యం ఉంది, మనము సియోన్లో చేరాలి. హల్లెలూయా, హల్లెలూయా. మన లక్ష్యం పరలోకం చేరుకోవాలి. మనం ఏం ప్రయాసపడినా, మనం ఏం కూర్చుకున్నా ఇవన్నీ కూడా దేవుని రాజ్యాన్ని చేరడానికే కూర్చుకుంటున్నాం. కాబట్టి దాని కొరకు మనం చేసే ఈ ప్రయాణం అంతా కూడా దాని నిమిత్తమే ఉంది. బుద్ధిహీనంగా ఒకవేళ లోక సంబంధంగా కొన్ని విషయాల్లో మనం సర్దుకుంటే మరి ఆ వెళ్ళే ప్రయాణానికి చాలా విఘాతం ఏర్పడుతుంది, ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి ప్రయాణం గుర్తుపట్టినటువంటి వాళ్ళు, టైం గుర్తుపట్టినటువంటి వాళ్ళు చాలా ఫాస్ట్గా వర్క్ పూర్తి చేస్తారు. టైం చూడలేనటువంటి వాళ్ళు చాలా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. మీరు గమనించండి, పలానా టైంకి ఇది పలానా ప్రోగ్రామ్ షీట్ ఇస్తాం. మేము ఇప్పుడు మామూలుగా ఈ ఆరాధన జరుగుతుంది. ఈ ఆరాధన జరిపేటప్పుడు కొంతమంది చూస్తూ ఉంటాను, కొంతమంది చాలా ఫాస్ట్గా టైంకి స్పందిస్తారు, కొంతమంది స్పందించలేరు. ఎందుకు అని అంటే వాళ్ళ ప్రోగ్రామ్ షీట్ ఫాలో అవ్వరు, గడియారం ఫాలో అవ్వరు, ఏం ఫాలో అవ్వరు. వాళ్ళకి ఏంటంటే వాళ్ళు చేసుకుంటూ పోతారు అంతే. ఒక విధంగా చాలా అది కష్టం. అంటే నువ్వేం చేస్తున్నావు, అది నీకు అసలు ఓ ప్రోగ్రామ్ ఉందా, ఓ ప్రోగ్రామ్ షీట్ నీ దగ్గర ఉందా, నువ్వేం చేస్తాను, ఏ టైంకి ఏం జరుగుతుందో నీకు తెలుసా, ఇక్కడ ఆ కార్యక్రమం కండక్ట్ చేస్తున్నావు, ఆ యొక్క విషయాలన్నీ కూడా కండక్ట్ చేస్తున్న వ్యక్తికి ఖచ్చితంగా తెలియాలి. అలా లేకపోతే నువ్వేం చేస్తున్నావు అని అడిగేటువంటి ఆ యొక్క పరిస్థితుల్ని మనం కల్పించుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఖచ్చితంగా మనం చేసే ప్రతి పనికి ఒక ప్రణాళిక ఉంది. ఆ ప్రణాళిక ప్రకారంగానే ఈ పనులన్నీ జరిగిస్తాడు. ఒకవేళ ప్రణాళిక తప్పిందనుకో ఖచ్చితంగా జరగాల్సిన ఆ యొక్క నష్టం జరుగుతుంది. అది ఏదైనా కూడా అలాగే జరుగుతుంది. నువ్వు ఎంతన్నా కూడా జరిగేది అలాగే జరుగుతుంది. అయిపోయింది, ఇంకా దాన్ని మార్చేటువంటి విధానం ఉండదు. కవర్ చేయడానికి ఏదైనా ప్రయత్నం చేయొచ్చు, కానీ ఎంతవరకు కవర్ అవుతుందో, మరి ఎంతవరకు అది కనబడిపోద్దో తెలియదు. కాబట్టి దేవుని బిడ్డలుగా మనము ఒక ప్రణాళికబద్ధముగా మన జీవితాన్ని అందుకే నిర్మాణం చేసుకోవాలి. అందుకే చెప్తున్నాను, ఏం విత్తుతావో ఆ పంటనే కోస్తావు. ఏం విత్తుతావో ఆ పంటనే. చూడండి మాట మళ్ళీ చదువుదాం. గలతీయులకు రాసిన పత్రిక 6:7 నుంచి మళ్ళీ చదువుదాం. చూడండి ఒకసారి. మోసపోకుడి, దేవుడు విక్రింపబడడు. మనుష్యుడు ఏమి విత్తును ఆ పంటనే కోయును. ఎలాగనగా తన శరీరరచనను బట్టి విత్తవాడు తన శరీరమును బట్టి క్షయమును పంట కోయును, ఆత్మను బట్టి విత్తవాడు ఆత్మ నుండి నిత్యజీవమును పంట కోయును. హల్లెలూయా చెప్పాలి అందరూ కూడా. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఉదాహరణకి ఇందాక ఇస్సాకు మరి దేవుని వాక్యం అంగీకరించి, దేవుని వాక్యం మీద లోబడి అతడు ఆ దేశంలో ఉన్నవాడై విత్తనం విత్తాడు.
ఎలా ఉంది అతని యొక్క జీవితం? అతని జీవితం ఎలా ఉంది చూడండి. 12వ వచనం ఆదికాండం. మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందుచు వచ్చును. హల్లెలూయా. కలిగెను అని చాలు, అక్కడ ఆఫ్ చేయండి. కలిగెను. హల్లెలూయా. మరి గొప్ప ఆ యొక్క సమృద్ధి కలిగింది. మరి ఇక్కడ చూడండి, మరి అతడు ఆ దేశమందు ఉన్నవాడే. ఆ దేశమందు ఎందుకున్నాడు? పైన మనం చూస్తే 26వ అధ్యాయం మొదటి నుంచి చదవండి ఒకసారి. అబ్రహాము శ్రమలలో వచ్చిన మొదటి కరువు గాక మరి ఒక కరువు ఆ దేశంలో వచ్చెను. అప్పుడు ఇస్సాకు గెరారులోనున్న ఫిలిష్తీయుల రాజైన అబీమెలెకు నొద్దకు వెళ్ళెను. అక్కడ యెహోవా అతనికి ప్రత్యక్షమై, నీవు ఐగుప్తులోనికి వెళ్ళక నేను నీతో చెప్పు దేశమందు నివసించుము, ఈ దేశమందు పరవాసి ఉండుము. ఈ దేశమందు పరవాసివై ఉండుము. 12వ వచనం మళ్ళీ చదవండి. ఇప్పుడు ఆ దేశమందున్నవాడై విత్తనము వేసెను. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు ఆ దేశంలో ఉండాలి, నువ్వు ఈ దేశంలో ఉండాలి అని దేవుడు చెప్పినప్పుడు దానికి లోబడ్డాడు. లోబడి ఆ ప్రాంతంలో ఉండి అతను విత్తనం వేశాడు. హల్లెలూయా. అదేమైపోయింది అని అంటే మరి చాలా గొప్పవాడైపోయాడట ఆ దేశంలో. హల్లెలూయా.